బయలుపరచబడిన ప్రకటన అనే కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు చాలా ఆసక్తికరమైన పాఠ్యాంశం 4వ అధ్యాయం నుండి మనం చూడబోతున్నాం. చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. బ్రదర్ ఎండి జగన్ మనతోనే ఉన్నారు. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఒక ఆసక్తికరమైన అంశం, అది మాత్రమే కాకుండా ప్రకటన 4వ అధ్యాయం నుండి మనం మాట్లాడబోతున్నాం. ఎందుకు దీన్ని ఆసక్తికరమైంది అంటున్నానంటే, దీని యొక్క ఆరంభమే మనం అందరి లక్ష్యంగా ఉంచుకున్న ఆ పరలోకం. పరలోకం అనున్నది ఒక చిత్రీకరమైన వీక్షణగా ఉంది. బైబిల్లో చాలా స్థలాలలో మనం ఒక క్రైస్తవ జీవితం అని చూసినట్లయితే ఎక్కడికి పోయి చేరుతాం అనినట్లయితే అందరూ సందేశం అయి ఉండొచ్చు, పాటలు కూడా అయి ఉండొచ్చు. ఆ పరలోకం, ఆ హెవెన్ అని ఉంది. ఈ ప్రకటన 4వ అధ్యాయంలో కొన్ని పరలోకం గురించి ఒక చిత్రీకరణ ఇవ్వబడింది. ఈ ప్రకటన 4వ అధ్యాయం మీరు ఎలా చూస్తున్నారు? పరలోక కోణం నుంచి మనం దీన్ని ఎలా తీసుకోవాలి? యాక్చువల్గా మనము పరలోకాన్ని గురించి అనేక డిస్క్రిప్షన్స్ చూస్తున్నాం, అనేకమైన వివరాలు, అనేక దర్శనాలు, అదేలాగా పుస్తకాలు, అనేక కార్యాలున్నాయి. ఈ పరలోకాన్ని గురించి మనము చూడగలిగితే అది ఎంతో విశాలమైన అంశం. నిజంగా పరలోకాన్ని గురించి మీరు నేను విపులంగా తెలుసుకోవాలంటే పరలోకం ఇలాగే ఉంటుంది. నిర్మాణం, పరలోక నిర్మాణము మీరు తెలుసుకోవాలన్నందుకే ఈ 4వ అధ్యాయాన్ని దేవుడుంచాడు. ఎందుకు ఇలాగ ఉంచాడు అని అడిగినట్లయితే, ఈ 4వ అధ్యాయానికి ముందు వరకు కూడా హెవెన్ యొక్క నిర్మాణము మీరెక్కడా చూడలేరు. ఓకే. ఎందుకన్నట్టయితే మానవ జాతికి పరలోకము మరుగు చేయబడిన ఒక స్థలం. ఇప్పుడు మీరు పాత నిబంధన పరిశుద్ధులందరినీ తీసుకోండి, ఎవరునూ పరలోకానికి వెళ్ళల. ఒక్కరు మాత్రమే పరలోకానికి వెళ్ళినట్టు ఉంటుంది. ఎవరంటే ఏలియా. సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయనని ఉంటుంది. అక్కడ కూడా ఆకాశమునకు అనేటువంటి మాటకు లోకమునకు వేరుపడిన స్థలం. పరదేశి అంటే ఈ దేశానికి మారుపడినవాడు. స్వదేశి అంటే ఈ ఊరివాడని అర్థం. పరలోకమంటే వేరే లోకానికి వెళ్ళాడు, లేక ఈ లోకము నుండి వేరే లోకానికి వెళ్ళాడు. అటువంటి ఒక భావనలోనే ఇది తెలపబడుతుంది. ఇప్పుడు యేసు చెప్పేటప్పుడు తండ్రికి అనేక వాసస్థలాలున్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు కీర్తనలో చెప్పేటప్పుడు పరలోకమా ఆయనను స్తుతించుము అని చెప్తున్నాం. ఈ పరలోకంలో అన్నప్పుడు హెవెన్ చాలా ఉన్నాయా అని మనం చూస్తున్నాం. యాక్చువల్గా మన బైబిల్లోనైతే హెవెన్కి అంతరిక్షానికి రెండిటికీ ఒకే పదం వాడబడింది. ఇప్పుడు మన భాషలో అంతరిక్షము ఆకాశం అని చెప్తాం కదా. ఇప్పుడు మీరు జెనసిస్ 1:1 చూడండి. అక్కడ ఏమి వాడబడిందని మీరు చూసినట్లయితే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. భూమి. హెవెన్స్ అనే మాటకు పరలోకములు అనే మాటే రావాలి న్యాయంగా. అలాగే మన భాషలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంటుంది. ఈ ఆకాశం అనేది మనం చెప్పేటువంటి ఆకాశము. ఈ ఆకాశములోని ఒక లేయర్ పరలోకం. ఎలాగ ఒక లేయర్ అంటే, ఇప్పుడు యూదుల యొక్క నమ్మకం ప్రకారం 7 ఆకాశాలు ఉన్నాయి. పౌలు చెప్తున్నాడు, నేను 3వ ఆకాశం వరకు ఎత్తబడ్డానని. ప్రతి ఆకాశానికి ఒక పేరుంటుంది. 3వ ఆకాశానికి పరదైసు, పరదేశం అని పేరు. మనం చూసే ఆకాశానికి పేరుంది. అలాగే దేవుడున్న వాసస్థలానికే పరలోకమని మనం చెప్తూ ఉన్నాం. సో ఈ పరలోకం యొక్క నిర్మాణము ఎలాగుంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏది కూడా పాత నిబంధన పరిశుద్ధులకు తెలియజేయబడలేదు. అలా కారణం ఉందా? పర్టికులర్ రీజన్ ఉంది. దాన్నింకా మనం కొంత స్పిరిచువల్ డెప్త్గా వెళ్ళాలి. ఏంటి కారణం అని అడిగినట్లయితే, దేవుడు మనిషిని పరలోకానికే సృష్టించాడు. మలాకి 2:15లో కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చెయ్యలేదు, ఒకడు చేసినను ఏమి జరిగెను, దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను గదా, కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొనుడని అక్కడ ఉంది. సో వీరిని తీసుకెళ్లి హెవెన్లో ఉంచడమే దేవుని యొక్క ప్రణాళిక. అదే అల్టిమేట్ ప్లాన్. దానికే మనిషిని సృష్టించాడు. ఈనాటికి మనిషిని హెవెన్కి తీసుకెళ్లడమే దేవుని యొక్క ప్లాన్. అందులో ఏ భేదాభిప్రాయం లేదు. అయితే మనిషి పతనమైన తర్వాత అతని పరలోకానికి తీసుకెళ్లలేడు. మనిషి పతనమైన తర్వాత అతడు దేవుని చూడలేడు. అంతవరకు దేవునితో సంచరించేవాడు ఆ తర్వాత దేవుని చూడలేక దాక్కున్నాడు. సో దేవుని చూడలేడు. ఆ తర్వాత కొంచెం కొంచెంగా మనుషులు దేవుని వదిలి వెళ్ళిపోయారు. ఉదాహరణకు ఇశ్రాయేలీయులు దేవుడు మాట్లాడవద్దన్నారు. దేవునితో వద్దు, మోషేతో మాట్లాడతామన్నారు. ఆ తర్వాత సౌలు కాలములో మమ్ములను పాలించడానికి రాజు కావాలి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను పాలింపకుండా తోసివేశారు. అప్పుడు దేవుని నడిపింపును వదిలారు, చూడటం వదిలారు, వినడం వదిలారు, పాలించడం వదిలారు. ఇలా కొంచెం కొంచెంగా దేవుని వదిలి వెళ్ళిపోయారు. విడిగా సెపరేట్. ఆ ఎడబాటు ఎక్కువ అవుతూ వచ్చింది. యెహెజ్కేలు పుస్తకములో దేవాలయం నుండి దేవుని తోసివేశారట. పరిశుద్ధ స్థలం వదిలి నేను దూరంగా వెళ్లే కార్యాన్ని చేశారని ఇశ్రాయేల్ గురించి చెప్తున్నాడు. సో హెవెన్కే సృష్టింపబడిన మనిషి దేవుని వదిలి ఎంత దూరం వెళ్ళిపోయాడు. ఈ డిస్టెన్స్ నుండి తిరిగి పరలోకానికి తీసుకువెళ్లడమే యేసు యొక్క పని. ఇదే హెవెన్ యొక్క పూర్తి ప్రాజెక్ట్. అప్పుడు ఏమైంది? ఇలా దూరంగా వెళ్లిన మనిషికి హెవెన్ గూర్చిన జ్ఞానం పోయింది.
ఇతను హెవెన్ నుండి దూరంగా వెళ్ళగా అతను వెళ్లే మరొక స్థలం హెల్. హెల్ అండ్ హెవెన్ ఆపోజిట్ డైరెక్షన్. మీరు హెవెన్ నుండి దూరంగా వెళ్ళినట్లయితే హెల్కి నేరుగా వెళ్ళినట్లే, హెల్ నుండి దూరంగా వెళితే హెవెన్కి నేరుగా వచ్చినట్టే. అంతే విషయం మనకి. అప్పుడేమవుతుంది? ఇతడు హెవెన్ నుండి దూరం అవుతూ ఎక్కడికి వెళ్తున్నట్టు? హెల్కి నేరుగా వెళ్తున్నాడు. అందువల్ల పాత నిబంధన పరిశుద్ధులందరినీ చూడండి, పాతాళాన్ని గుర్చే మాట్లాడుతుంటారు. యాకోబు చెప్తున్నప్పుడు, నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖంతో దిగిపోనట్లు చేయుదురని చెప్పాను. కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? నేను పాతాళ లోకములో నా పడక వేసినను. యోబు చెప్తున్నాడు, నేను పాతాళమునకు వెళ్ళిదను. అప్పుడు వీరందరూ దేని గురించి చెప్తున్నారు? పాతాళంను గురించే చెప్తున్నారు. కానీ అందులోనే ఆ పాత గ్రంథంలోనే చాలా మంది దేవుని కోసం చరిత్ర సృష్టించేవారు ఉన్నారు కదా. లేదు, వారందరూ సాధించిన వారు. అవును. ఇప్పుడు హెబ్రీ 11:39 ఏం చెప్తుంది? వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. కరెక్ట్. ఎవరని చూస్తే హేబేలు దగ్గర ఆరంభించి 11:32 వరకు కూడా చాలా క్యారెక్టర్స్ అందరూ ఉన్నాయి. ఇంతమంది సాధించి జయించి అంత చేసినప్పటికీ కూడా వారు వాగ్దానము చేయబడింది పొందకపోయారు. హెవెన్కి వారు వెళ్ళలేదు. అక్కడికి వారి వలన కుదరలా. కారణం ఏంటంటే ఈ యొక్క పాపము వారెంత నిజాయితీగా బ్రతికినా దేవునికి వారికి మధ్యలో ఆ గ్యాప్ని నింపలేకపోయారు. ఎందుకంటే దేవుడు అంత పరిశుద్ధుడు. ఆ స్థితి నుండి మనిషి పడిపోయాడు. ఇలా పడి ఇంత దూరం వచ్చిన మనిషిని ఇతన్ని మరలా దేవుని దగ్గర చేర్చాలి, తిరిగి అదే హెవెన్కి రావాలి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు మీరు సాధారణంగా ఒకరు చనిపోయారు, మరణించారు, మనమేం చెప్తాం? వారెక్కడికెళ్ళారు? పరలోకానికి. అవునా? ఒక బస్సులో రాయబడింది, నేను చూశాను, ఫుట్బోట్ ప్రయాణం పరలోక ప్రయాణం అని రాయబడి ఉండింది. చనిపోతే మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? పరలోకం వెళ్తాడు. ఎలా హఠాత్తుగా మనిషికి ఇటువంటి గొప్ప మార్పు కలుగుతుంది? ఎవరైనా గానీ మేము చనిపోయి పరలోకానికి వెళ్తామని చెప్పడం జరుగుతుంది. ఎలాగ మనిషి యేసు వచ్చిన ముందు వరకు కూడా చనిపోతే పాతాళానికి వెళ్తామన్న వారందరూ కూడా డీఫాల్ట్గా ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు? మనం మరణిస్తే పరలోకానికి వెళ్తాం. ఎందుకు ఈ ఆలోచన మన అంతరంగములో ఏర్పడిందంటే, యేసు వచ్చిన తర్వాతే పరలోకము యొక్క నిశ్చయత మానవ జాతికి వచ్చింది. అంతవరకు పరలోకానికి దారి లేదు, నమ్మకము లేదు, దానికైనా ఎటువంటి ప్రయత్నము కూడా లేదు. ఏం చేసినా పరలోకానికి వెళ్ళలేరు. అందువల్ల పాతాళం వారికి డిఫాల్ట్గా తెలిసింది. యేసు వచ్చిన తర్వాత ఎవరైనప్పటికీ యేసును అంగీకరిస్తే పరలోకానికి వెళ్ళగలరు. అప్పుడేం జరుగుతుంది? డీఫాల్ట్గా అందరి యొక్క మదిలో పరలోకానికి వెళ్ళగలమనేటువంటి ఒక నిశ్చయత ఏర్పడింది. సో ఈ హెవెన్ అనేటువంటిది దేవుడు మనకు ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా అందరికీ వాగ్దానము చేయబడినటువంటి ఒక స్థలముగా కనబడుతుంది. దాదాపు ఒక ప్రామిస్డ్ ల్యాండ్. వాస్తవంగా ఇశ్రాయేల్ అనేది భూమిలో ఒక ప్రామిస్డ్ ల్యాండ్. పరలోకం అనేది మనకు ఆకాశంలో ఉండే ప్రామిస్డ్ ల్యాండ్. ఈ ఇశ్రాయేల్, కనాను దేశం, యాత్ర, ప్రయాణం అనేటువంటిది మీరిక్కడి నుండి పరలోకానికి వెళ్ళేటువంటి ప్రయాణం యొక్క ఛాయే ఇది. ఇదే మనకి ఛాయ. అది నిజం. ఇక్కడ మీరు దేన్ని తీసుకుని సరిచేస్తున్నారో ఆ విధానము ఒక ఫార్ములా లాగా. ఇది సరిచేస్తే అదేలాగా మీరు హెవెన్కి వెళ్ళగలరు. ఒక ఉదాహరణకు, ఇప్పుడు ఐగుప్తులో జ్యేష్ఠపుత్రుని సంహారం జరిగింది, సరేనా? పిశాచి తల చితక్కొట్టబడింది. ఆనాడు పస్కా పశువు బలి ఇవ్వబడింది. యేసు సిలువలో బలి అయిన అదే రోజు జరిగింది. తర్వాత ఇశ్రాయేలీయులు అక్కడి నుండి ఎర్ర సముద్రము గుండా వెళ్తున్నారు. ఎర్ర సముద్రం అనేది బాప్తిస్మ యొక్క చిహ్నముగా పౌలు రాస్తున్నాడు. వారక్కడి నుండి బయలుదేరి 3 రోజుల తర్వాత వస్తున్నారు. వారక్కడి నుండి వస్తున్నారు. 3వ రోజు యేసు పునరుద్ధానుడయ్యాడు. వారు నీళ్ల నుండి బయటికి రావడానికి సమం. అక్కడ 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. ఇక్కడ 12 అపోస్తలులు, 70 శిష్యులు. అక్కడ పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం. అక్కడ అగ్నిస్తంభం, మేఘస్తంభం. దీనికి అట్లే ఈక్వల్గా ఉంటుంది ఇక్కడ. దీని యొక్క ఛాయ అక్కడ ఉంటుంది. వీరిక్కడి నుండి బయలుదేరి కనానుకు వెళ్లడం, మనం ఇక్కడి నుండి హెవెన్కి వెళ్లడం, రెండిటికి ఒకే సిమిలారిటీస్ ఉన్నాయి. పాత గ్రంథానికి ప్రకటనకి అంత సంబంధం ఉంది, పరలోకానికి కూడా అంత సంబంధం ఉంది. అందుకొరకే పాత నిబంధన మీకు ఇవ్వబడింది. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్ కూడా మీరు భూమి నుండి పరలోకానికి వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి క్యారెక్టర్స్. వీరిని ఉంచుకుని మీరు ఇది చేయాలి. సో ఈ హెవెన్ అనేటువంటిది లేనటువంటిది కాదు, ఉండేటువంటి ఒక వాస్తవం. సో ఈ 4వ అధ్యాయమే మొట్టమొదటిగా మనిషికి హెవెన్ ఎలాగుంటుంది, హెవెన్ లోపల ఎలాగుంటుంది, వీటన్నిటినీ చెప్పింది. అంతవరకు కూడా అటువంటి ఒక దర్శనమే మానవ సమాజానికే లేదు, ఉండలేదు. ఎలాగుంటుందని ఎవరికీ తెలియదు. యోహానికే మొదటిగా బయలుపరచబడింది. ఇలా అనేక మంది అడుగుతారు, అప్పుడు యెషయా చూశాడే, పరలోకంలో ఒకరు సింహాసనంపై కూర్చున్నట్టుగా యెషయా చూశాడే, యెహెజ్కేలు చూశాడే, అక్కడ 4 జీవులు. ఇవన్నీ కూడా వారికి పార్టుగా అందించబడినటువంటి ఓ హింట్, ట్రైలర్ లాగా. ఒరిజినల్ మెయిన్గా చూపించబడింది 100% హెవెన్కే తీసుకెళ్లి హెవెన్ యొక్క నూక్ అండ్ కార్నర్ ఎలాగుంటుంది, ఇలాగుంటుందని ప్రతి ఒక్కటి చూపించబడింది యోహానుకు దేవుడు చూపించాడు. అపోస్తులుడైన యోహానికి పత్మోసు నుంచి ఆ భాగ్యం దొరికింది. ఎంతో గొప్పదైన ఒక ధన్యత.
సో హెవెన్ని గూర్చి ఈరోజు చెప్పబడుతున్న ప్రతిదానికి ఒక ఫుల్ స్టాప్గా ఈ 4వ అధ్యాయంలో ఉంది. ఈ 4వ అధ్యాయంలో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ప్రారంభంలో చూసినట్లయితే ఒక పరలోకం గురించి ఒక పరిచయం ఇచ్చారు. దీన్ని మనం ఎలా అర్థం ఇప్పుడు చేసుకోవాలి? మన ప్రేక్షకులకు ఈ ప్రకటన మనము లోతుగా వివరిస్తున్నాం. మ్, పార్ట్ 2లో ఉన్నాం, సీజన్ 2లో ఉన్నాం. సీజన్ 2లో ఉన్నాం. సో సీజన్ 1లో ఉన్నవారు అలాగే ఇందులోకి వచ్చినట్లయితే దీని యొక్క డెప్త్లోనికి వారు వచ్చేస్తారు. ఒకటి. రెండవది సీజన్ 1 చూసినట్లయితే ఈ సీజన్ 2 అర్థం అవుతుంది. అప్పుడే వారు ఆ డెప్త్లోనికి రాగలరు. అర్థం సో అవుతుంది. ఈ సీజన్ 2లో ఈ హెవెన్ గుర్చినటువంటి విషయాన్ని చూసేవారు ఎలా అర్థం చేసుకోగలరు? ఆ సీజన్ 1 చూసిన వారు ఇది అర్థం చేసుకోగలరని నేను చెప్తున్నా. ఎందుకంటే సో ఈ హెవెన్ యొక్క నిర్మాణము ఇక్కడ చెప్పబడుతుంది. ఇప్పుడు ఓవరాల్గా 4వ అధ్యాయంలో హెవెన్ యొక్క నిర్మాణం చెప్తున్నాను. మొదటిగా ఆయన చూస్తున్నాడు, సింహాసనములో ఒకరు కూర్చునున్నారు. ఆయన చుట్టూ ఈ నిర్మాణాన్ని అలాగే చూడండి. ఒక సింహాసనం, అందులో ఒకరున్నారు. ఆయన చుట్టూతా 24 పెద్దలు, ఎల్డర్స్, 4 జీవులు. మ్, సరేనా? క్రియేషన్స్, 4 క్రియేషన్స్. దాని తర్వాత 7 దీపస్తంభములు లేక 7 ఆత్మలు. అలాగుందా? ఈ నిర్మాణము తర్వాత ఒక పార్టిషన్ ఉంది, గాజు సముద్రం, అద్దం. గ్లాస్. అలాగుంది. దీని తర్వాత వెలుపలకి వచ్చినట్లయితే అక్కడ ఒక సమూహము నిలిచి ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఈ హెవెన్ ఎలాగ విడదీయచ్చంటే గాజు సముద్రము లోపల, గాజు సముద్రం వెలుపల ఇవి 2 ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇవ్వబడిన నిర్మాణం యొక్క కార్యములు. ఇప్పుడు నేను మీకు చెప్పేటప్పుడు ఒక వ్యత్యాసంగా చెప్తాను. హెవెన్ గూర్చి చెప్పేప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? దీనికి ముందు పరలోకాన్ని గూర్చి చెప్పేప్పుడు అది మనుషులెవరునూ ఏ కాలమున చూడలేదు. దేవుడు మనకు నియమించినవి మన నేత్రములు చూడలేదు, మన చెవులు వినలేదు, మనుష్య జ్ఞానమునకు అది అగోచరం కాలేదు. సరేనా? అయితే ఉంది. ఇప్పుడు ఎలాగాని అడిగినట్లయితే హెవెన్కి మనుషులకు దేవుడు కొన్ని సారూప్యాలు ఏర్పరిచాడు. ఉదాహరణకు, మీకు జీవం ఉంది, అవునా? అవును. ఈ జీవానికి రూపము లేదు. ఈ జీవానికొచ్చి ఎటువంటి ఒక రంగు లేదు. ఈ జీవానికి ఎటువంటి ఒక టేస్ట్ లేదు, స్మెల్ ఉండదు. అయితే ఉంది. అది మీరు స్పర్శించడమే అవుతుంది. ఒకరోజు ఇది పోయిందంటే ఈ పూర్తి దేహమే వేస్ట్. అయితే జీవం అనేది ఎక్కడుంది? తెలీదు. అయినా కానీ ఉంది. గాలి. ఈ గాలి అనేది మన నేత్రాలతో చూడలేం. అది వీచేటువంటి ఏరియాని బట్టి స్మెల్. తర్వాత దాన్ని మీరు చేతులను పట్టుకోలేరు. అది ఎందులోనైనా పట్టితే ఒక షేప్. ఇప్పుడు ఎలాగైతే మనలో ఒక జీవం ఉందో, గాలి, ఆక్సిజన్ మన రూపంలో ఉంది. అలాగున గాలి. ఇది ఎక్కడి నుండి బయలుదేరి వస్తుంది తెలియదు. ఆకాశాన్ని తీసుకోండి. ఆకాశానికి ఏ కలర్? అనేకులు చెప్తారు బ్లూ అని అంటుంటారు. అది వచ్చి మార్నింగ్లో బ్లూ, మధ్యాహ్నం ఎల్లో, సాయంత్రం ఆరెంజ్గాను, రాత్రి బ్లాక్గా ఉంటుంది. అది సూర్యుని యొక్క కిరణాలను ఆధారం చేసుకుని అది ఉంది. బట్ ఆకాశానికి ఏ కలర్ నిజంగా తెలీదు. ఏది హద్దు తెలీదు. నిజంగా ఆకాశం యొక్క ఎత్తు ఎక్కడికెళ్ళి ముగిస్తుంది తెలీదు. అయితే ఆకాశం ఉంది. ఈ విధంగానే హెవెన్. ఎందుకని అడిగినట్లయితే ఈ హెవెన్ యొక్క రిఫ్లెక్షనే ఇవంతా కూడా. ఇవన్నీ ఇలాగున్నాయంటే ఇదే విధంగా హెవెన్ ఉంటుంది. ఇదియే నేను సృష్టించిన క్రియేషన్. ఇదే నీ వలన అర్థం చేసుకోవడానికి కుదరలేదే. నేనుండే స్థలం హెవెన్. నీవెలా అర్థం చేసుకుంటావు? అది దీనికంటే మేలైంది. అది అర్థం చేసుకోవడానికే ఇది ఇవ్వబడింది. దాన్ని మీరు దీని ద్వారానే అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. సో ఈ 4వ అధ్యాయంలోనికి ఎంత డీప్గా మీరు వెళతారో అంతగా మీరు హెవెన్ గురించి బాగా తెలుసుకోవచ్చు. చాలా ఆసక్తికరంగా ఉంది. ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ 4వ అధ్యాయాన్ని మనం ఎలా చూడొచ్చు, దీనిలో వస్తున్న సంపదల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, లోతుగా ఉన్నా కూడా సులభంగా మనం అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలున్నాయి. వాటి గురించి బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం.
వెల్కమ్ టు ద ప్రోగ్రాం. ప్రేక్షకులకి చిన్న విన్నపం. ఈ ప్రోగ్రాంలో మేము డిస్కస్ చేస్తున్న విషయాల గురించి చాలామంది కామెంట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రయోజనకరంగా ఉందన్నారు. అయితే ఏంటంటే, ఇప్పుడు ప్రకటన గ్రంథం అధ్యాయం 4 గురించి మాట్లాడుతున్నాం. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ప్రకటన గ్రంథం అధ్యాయం 4 చదివారంటే, చదివి అందులో ఉన్న విషయాలను మీరు అర్థం చేసుకోగలిగారంటే, ఆ తర్వాత ఈ ప్రోగ్రాంని చూశారంటే ఇంకా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇదే మా రిక్వెస్ట్. ఇప్పుడు తిరిగి బ్రదర్ జగన్ని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. అధ్యాయం 4ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే పరలోకం గురించి చాలా చర్చించుకున్నాం, కానీ దీన్ని చదివి ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇప్పుడు హెవెన్ నిర్మాణాన్ని గూర్చి పోయిన బ్రేక్కి ముందు చూశాము. సో ఇప్పుడు హెవెన్ యొక్క నిర్మాణం ఎలా ప్రజలకి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పగలం. ఈ హెవెన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, అలాగే ఒక జిప్ ఫైల్గా మార్చి ఒక మ్యాప్గా మోషే దగ్గర ఇస్తున్నాడు. అదే ప్రత్యక్షపు గుడారం, టాబర్నకల్. ఎలాగా అని మీరు అడిగినట్లయితే, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం అనేది 2 పార్ట్స్. దీనిని గూర్చి మనము హెబ్రీ పత్రిక 7-8 అధ్యాయములు విపులంగా చదువుకోవచ్చు. అలా మీరు చదువుతూ ఉన్నప్పుడు 2 పార్ట్లు. ఒకటైతే ఆ పరిశుద్ధ స్థలం, ఇంకొకటి మహాపరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలం అనేది భూమి, మహాపరిశుద్ధ స్థలం అనేది హెవెన్. ఈ యొక్క భూమి నుండి ఎలాగా హెవెన్లోకి వెళ్ళగలుగుతున్నారు? మధ్యలో ఒక తెర వంటిది ఉండింది. ఆ తెర మీకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఒక అడ్డు, అంటే మనిషికి దేవునికి మధ్య ఉన్న అడ్డు. ఇప్పుడు యేసుక్రీస్తు మరణించి తన శరీరం అనేటువంటి తెర ద్వారా లోనికి ప్రవేశించాడు. అవును. మహాపరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి ప్రధాన యాజకుడిగా అధిష్ఠించాడని వాక్యం చెప్తోంది. ఇంకొకటి, ఆయన క్రూసిఫై అయ్యేటప్పుడు అది ఆ తెర చిరిగిపోతుంది. చినిగిపోతుంది. సో అలాగున్నప్పుడు హెవెన్కి మన డోర్ ఓపెన్ అయిపోయింది. పాత నిబంధన భక్తులకి మనం చెప్పుకున్నాం కదా, ద్వారము ఓపెన్ కాలేదు, ఎవరూ వెళ్ళలేదు. హెబ్రీ 11-16 మీరు చదివినట్లయితే, వారందరూ వాగ్దానము చేయబడినది పొందకపోయారు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరారు, కాని వారికి దొరకలా అని వాక్యం చెప్తోంది. ఎందుకంటే వారికి యేసుక్రీస్తు రక్తము చిందించబడలేదు గనుక, యేసుక్రీస్తు రక్తము చిందింపబడి తండ్రికి మనకు మధ్యలో ఒక సంధిని ఏర్పరిచాడు. అట్లు జతపరచబడ్డాం. సో ఆ హెవెన్కి భూమికి ఉన్నటువంటి ఆ నిర్మాణమే ఆ ప్రత్యక్షపు గుడారములో మహాపరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలములు ఏవేవి ఉన్నాయి అని మీరు చూసినట్లయితే, ఒక దీపస్తంభం ఉంది, 7 కొమ్ములు గల దీపస్తంభం ఉంది, ఒక బల్ల, అందులో 12 రొట్టెలు, ఇవన్నీ అక్కడ ఉంచబడి ఉంటాయి. అవును. ఇప్పుడు ఇది ఎవరు భుజించచ్చంటే, యాజకులు తినచ్చు, ఈ 12 రొట్టెలు తినచ్చు. కాని ఏది చేసినా వారు దేవుని సన్నిధిలోనికి, మహాపరిశుద్ధ వెళ్ళలేరు. స్థలంలోనికి వెళ్ళలేరు. ప్రధాన యాజకుడు ఒకసారి వెళ్ళి వచ్చేస్తాడు. ఇదే 12 అపోస్తలుల ఉపదేశం. దీపస్తంభము దేనిని సూచిస్తుంది? సంఘాన్ని సూచిస్తుంది. ఎక్కడా? ప్రకటన 1వ అధ్యాయం చివరి వచనములో. నీవు చూస్తున్న దీపస్తంభం సంఘానికి సూచనగా ఉంది. అప్పుడు సంఘమునకు దీపస్తంభముగా యేసయ్య ఉన్నాడు. ఆ స్తంభానిపై దీపాన్ని పెడతారు. స్తంభము సేవకుడై ఉన్నాడు. అప్పుడు సంఘము దేనిపై ఆధారపడి ఉంది? ఒక సేవకుడు, యేసును, ఆయన ద్వారా వచ్చే వాక్యమనే వెలుగు. దీని ద్వారా అపోస్తలుల యొక్క బోధన మీరు భుజించాలి. 12 రొట్టెలు. నేను చెప్పేది మీకు సులువుగా అర్థమవుద్ది అనుకుంటా. ఒక దీపస్తంభంపై దీపం ఉంటుంది, స్తంభం ఉంటుంది. అవును. స్తంభము సేవకుని సూచిస్తుంది. జకరియా పుస్తకంలో దాని గురించి మనము 4వ అధ్యాయం చదవగలం. తర్వాత దీపము యేసుక్రీస్తు. ప్రకటన 21వ అధ్యాయం 24-25 వచనము. గొర్రెపిల్లయే దానికి దీపము. స్తంభంపై దీపాన్ని పెట్టినట్టుగా అప్పుడు సేవకునిపైన ఆత్మ ఉండి, దేవుడుండి క్రియ చేస్తాడు. వీరి నుండి ప్రకాశం వస్తుంది. ఇదే పరిశుద్ధాత్మని మహిమ, ప్రకాశము. ఈ ప్రకాశతలో వారేం భుజించాలి? ఆ బల్ల మీదున్న రొట్టెను తినాలి. బల్ల మీదున్న రొట్టె అనేది అపోస్తలుల ఉపదేశం, 12 రొట్టెలకు గుర్తు. అవును. సో ఇలాగా భుజించినట్లయితే వీరు మహాపరిశుద్ధ స్థలానికి వెళ్ళగలరు, మరో స్థానానికి వెళ్ళగలరు. సో ఇదే ప్రొసీజర్. ఇప్పుడు మనం ఈ భూమిలో ఉన్నాం. అవును. ఇప్పుడు సంఘములో ఒక సేవకుడు, ఆ సేవకుని ద్వారా మనకు అందించబడుతున్న ఉపదేశం. ఆ ఉపదేశం దేనిపై ఆధారపడి ఉంది? అపోస్తలులు రాసిచ్చిన క్రొత్త నిబంధన ఆధారంగా ఉంది. ఇది మీరు భుజించినట్లయితే పరలోకంలో ప్రవేశించడం సులభం. అందువలనే 7 చర్చల గురించి మాట్లాడేటప్పుడు మీరు జయించండి, జయించండి, ఓవర్కమ్. జయించువానికి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రతి ఒక్కటి జయించాడు. మీరు గమనించుంటారు. కరెక్ట్. మొదటిగా మత్తయి 4వ అధ్యాయంలో సాతాన్ని జయిస్తాడు. కరెక్ట్. జయించాడా? తర్వాత అవును. గాలి సముద్రాన్ని జయించాడు. ఇలా ప్రతిదీ జయించినవాడు చివరి శత్రువుగా మరణాన్ని జయించాడు, సిలువలో జయించాడు. ప్రతిదీ జయించినట్టుగా మనము జయముందామంటే, ఆయన హోలీ ప్లేస్ నుండి మోస్ట్ హోలీ ప్లేస్కి వెళ్ళినట్టుగా మనము కూడా ఈ భూమి నుండి ఆ మోస్ట్ హోలీ పరలోకంలోనికి అంటే ప్రవేశించాలి. దాని అర్థం మనం ఓవర్కమ్ అంటే జయించకుండా లోపలికి వెళ్ళలేం. అదేగా దాని అర్థం. అదే దాని అర్థం. అలా ఓవర్కమ్ అవడానికే మీకు చర్చ్, సేవకులు, వాక్యము ద్వారా అది కూడా పంచి ఇచ్చారు. 7 7 రకాలైన విధములైన సంఘాలు. సంఘాలు. అదే మనము 7 దీపస్తంభాలని చెప్తున్నాం. ఆ 7 సంఘాలు. అప్పుడు 7 సంఘాలకి ఇవ్వబడే ఉపదేశం. అది కాక
ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఈ కాంతి యొక్క ఒకవైపే మీరు నేను కూడా. ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా వారికి కాంతి ఇవ్వబడుతుందనుకోండి. ఒక కాలంలో సంఘము ద్వారా ఇవ్వబడింది. ఇప్పుడు ఇదియూ దేవుడిచ్చేదే. ఇది వారు భుజించి ఈ ప్రకాశత వారు పొందుకున్నప్పుడు పరలోకానికి వెళ్లే ఒక స్పష్టత ఉంటుంది. సో ఇదే హెవెన్ యొక్క నిర్మాణం. ఇప్పుడు హెవెన్ ఎలాగుందండి? హెవెన్ ఇప్పుడు నేను చెప్పిందల్లా భూమిని గూర్చినటువంటి కార్యం. 12 అపోస్తలులు రొట్టెకు సూచన. లోనికెళ్ళండి, ప్రత్యక్షపు గుడారంలోనికి. అక్కడ మందసము పెట్టుంది. మందసము పైన ఇటు అటు కెరూబులుంటారు. ఆ పైనుండి దేవుడు మాట్లాడతాడు. లోపలేముంది? దాచబడిన మన్నా ఉంది, చిగురించిన అహరోను కొమ్ముంది, దానితో పాటు ఆ యొక్క రాతి పలకలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ మోస్ట్ హోలీ ప్లేస్లో ఉన్నాయి. దీనికే కృపాసనమనే పేరు. హెవెన్కి సింహాసనమనే పేరు. సింహాసనము చుట్టూ కెరూబులు సెరాపులు ఉన్నారని యెషయా 6వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది. పైనుండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తుండేరు. ఇప్పుడు దేవుని యొక్క కృపాసనము, అక్కడ సింహాసనం. మనము దగ్గరికి సమీపిస్తున్నామని పౌలు రాస్తున్నాడు. కృపాసనము దగ్గరికి మనం చేరుతూ ఉన్నాం. మనము ఈ పరిశుద్ధ స్థలము భూమి నుండి మహాపరిశుద్ధంలోనికి ప్రవేశిస్తున్నాం. దీనికి మార్గము యేసు తెరిచాడు. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. మార్గాన్ని తెరిచిచ్చాడు. ఇప్పుడు దీని ప్రకారంగా వెళితే అక్కడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు 4వ అధ్యాయం చదవండి. స్పష్టంగా అర్థమవుతుంది. క్లీన్గా 4వ అధ్యాయంలో దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన చుట్టూతా 24 పెద్దలు కూర్చున్నారు. ఇవన్నీ ఉన్నాయి. మధ్యలో ఒక గాజు సముద్రం ఉంది. ఈ గాజు సముద్రం దేని సూచిస్తుంది? సొలొమోను దేవాలయంలో పోత పోసిన సముద్రపు తొట్టి అంటారు. ఇదే ప్రత్యక్షపు గుడారంలో ఇత్తడి గంగాళం అంటారు. ఇందులో కడుగుకొని అక్కడికి రావాలి. ఇప్పుడు మనం బాప్తిస్మం తీసుకొని అక్కడ లోపలికి వెళ్తున్నాం. ఈ నిర్మాణమే, పరలోకం యొక్క నిర్మాణమే ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణం. ఈ విధంగా ప్రతి విషయము కూడా ప్రత్యక్షపు గుడారములో ఉన్నవన్నీ అలాగే 4వ అధ్యాయంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ గాజు సముద్రమునకు ముందు ఒక గ్రూప్ ఉంది, అదేలాగా దాని వెనుక ఒక గ్రూప్ ఉంది. ప్రకటన 7:9లో అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశము ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రము ధరించుకొన్నవారే ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి. వీరెక్కడ నిలబడ్డారు? ఆ యొక్క సింహాసనం ప్రక్కన నుంచున్నారు. అదే సమయంలో ప్రకటన 15:2లో చదివితే ఒక గుంపు ఎక్కడుంచుంది? మృగమునకు ప్రతిమకు దాని ముద్రకు లొంగనివారు, మృగమును జయించిన వారు, మోషే పార్టీని గొర్రెపిల్ల పార్టీ కలిగిన వారు అగ్ని కలిసిన గాజు సముద్రం ముందు నిలిచారు. ఒక గుంపు ఇక్కడ నుంచుంది. సో హెవెన్లో రాకడలో ఎత్తబడే ఒక గుంపు ఉంది. శ్రమల కాలం నుండి వచ్చే గ్రూప్ కూడా. అందరూ ఒకే చోటికి వెళ్ళలేదు, కొన్ని నిబంధనలు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్థలం నుండి వాని క్రియలకు తగిన ఫలము నాతో కూడా వచ్చును, ఆయా లెవెల్కి తగినట్టుగా. అప్పుడు హెవెన్ లోపల ఈ కాన్సెప్ట్ ఇలాగే ఉంచారు. ఇదే ఇక్కడ ఉంది. ఇదే మీకు స్పష్టంగా రాసివ్వబడింది. దీన్ని ఇంకా కొంత తేటగా అట్లాగే పార్ట్గా యోహాను మనకు రాసిచ్చాడు. ఎందుకంటే ఆయన చూశాడు, చూడండి, చూసి రాశాడు. ఇప్పుడు మనం అరగంటలో ప్రజలకి ఇది వివరించాలని ఇష్టపడ్డాం. అందువల్ల మనం ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్గా వెళ్ళి వీరికి మనము చెప్తూ ఉన్నాం. ఇది పార్ట్గా వీరికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒక అద్భుతమైన విషయం ఒకటి ఇందులో ఉంది. నేనది వీరికి చెప్పాలనుకుంటున్నా. సంతోషంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఇలా కూడా చదవచ్చని. ఇప్పుడు ఆ 4వ అధ్యాయము 3-4 వచనాలు మీరు చదివి చూసినట్లయితే అక్కడ ఒక ఇంద్రధనస్సు అని రాయబడి ఉంది. అవునా? సింహాసనం చుట్టూతో ఒక ఇంద్రధనస్సు అని ఉంటుంది చూడండి. 4వ అధ్యాయంలో ఆ 3వ వాక్యం చదవండి. ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. రెయిన్బో అపియరెన్స్ ఆఫ్ ద మరకతం వలె. రెయిన్బో కలర్ ఎలాగుండాలా? రెయిన్బో అంటే 7 కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్. అయితే అక్కడేముంది? మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు అని ఉంది. మరకతము వలె ఆకుపచ్చ రంగులో ఉంది. దీని వెనుక అంత గొప్ప ఆత్మీయ సత్యం ఉంది. ఓకే, డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. రెయిన్బో అన్నది 7 రంగుల్లో ఉండాలి కదా. ఒకే ఆకుపచ్చ రంగులో ఉంది రెయిన్బో. సో రెయిన్బో అనేది ఇంతకుముందు ఎక్కడొస్తుంది మనకు తెలిసి? అవును, ముందే వచ్చింది. ఆదికాండంలో నోవాహుతో చెప్తున్నాడు. అప్పుడు అది నిబంధనకైనా ఒక గుర్తు, కవనెంట్. అప్పుడు సింహాసనం ముందు, కృపాసనం ముందు ఒక కవనెంట్ ఉంది. ఆ కవనెంట్ యొక్క కలర్ ఏంటి? గ్రీన్. మరకతం ఎమరాల్డ్ను ఉంది. ఎమరాల్డ్ కలర్లోనే ఉంది. రెయిన్బో 7 కలర్లో ఉండాలి. ఇది ఆకుపచ్చ రంగు. బైబిల్లో ఈ గ్రీన్ కలర్ ఎవరిని సూచిస్తుంది? ఇశ్రాయేలు 12 గోత్రాలకు 12 కలర్లు చెప్తాడు దేవుడు. యాజకుని వస్త్రం పైన ఉంటుంది మీరు చూసినట్లయితే. అలాగున్నటువంటి ఆ రంగుల్లో ఆ 12 కలర్లలో 4వది ఎమరాల్డ్. ఇశ్రాయేలు గోత్రంలో 4వ గోత్రం యూదా గోత్రం. కరెక్ట్గా ఆ లింకులో వస్తుంది. అవును, ఆ 4వ గోత్రం ఎమరాల్డే చెప్తాడు. 4వ గోత్రానికి చిహ్నముగా నువ్వు మరకతాన్ని పెట్టమని చెప్తాడు. అప్పుడు 4వది యూదా గోత్రం.
ఈ యూదా గోత్రానికి ఏర్పరచబడిన కవనెంట్. ఆ కవనెంట్ మూలంగా వస్తేనే హెవెన్కి రాగలరు. అదే యేసుక్రీస్తు యూదా గోత్రం ద్వారా కవనెంట్ ఏర్పరిచాడు. ఈ కవనెంట్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇదే పౌలు చెప్తున్నాడు, కృపాసనమందు మనము చేరి ఉన్నామని. యూదా గోత్రంలో వచ్చి ఆయన బలి అయ్యాడు. ఎటువంటి ఒక మర్మం ఉందో చూడండి ఇందులో. చాలా లోతుగా ఉంది ఈ ప్రకటన గ్రంథం, ఆసక్తికరంగా అదే ఉంది. చెప్పడానికి వచ్చా. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెనుక కూడా ఒక హెవెన్ యొక్క సీక్రెట్ ఉంది. మీరు చాలా సులభంగా చెప్తున్నారు. అంటే 20-25 ఏళ్ల అనుభవం ఉంది. కానీ కొత్తగా చదువుకునే వాళ్ళకి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అది చెప్తారా? అది ఎలాగంటే 20 ఏళ్ల అనుభవం ఉంటేనే అర్థం అవుతుందా ఏంటి? అలాగంతా కాదు. ఆ, 2 విషయాలున్నాయి. ఒకటి, మనమెంత అడుగుతున్నామో ఆయనంత ఇస్తాడు. యాకోబు తీసుకోండి, రాత్రంతా పెనుగులాడాడు, ఏ దారి లేక ఆశీర్వదించెళ్ళాడు. కరెక్ట్. మనం అడిగేదాన్ని మనం బట్టి అడిగేదాన్ని ఉంటుంది. బట్టి ఉంటుంది ఒకటి. ఇంకొకటి సెలక్షన్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి. ప్రకటనలు మాత్రం కాదు, జెనసిస్లో ఇదే విషయాలు ఉన్నాయి, ఎక్సోడస్లో ఉంది. ఒక్కొక్క పుస్తకము వెనుక, ఒక్కొక్క వాక్యము వెనుక ఇటువంటి అద్భుతమైన సీక్రెట్స్ దాగి ఉన్నాయి. అంటే ఎంత తవ్వితే అంత దొరుకుతుంది. మనమెంతగా లోతులోకి వెళ్తున్నామో అంతగా ఆయనిస్తాడు. ఏ బుక్లోనూ చూడొచ్చు. పరమగీతములు 8 అధ్యాయాలే. 8 అధ్యాయాలను 20 సంవత్సరాలు ధ్యానించిన వారు ఉన్నారు. ఉమ్, నేను సమీపంగా పరమగీతాన్ని ధ్యానిస్తున్నాను. అంతటి నిధి అందులో ఉంది. ఎందుకు చెప్పవస్తున్నానంటే, దేవుని యొక్క ప్రతి విషయము వెనుక ఎన్నో సంగతులు దాగి ఉన్నాయి. మనం కూర్చుని కొంత ధ్యానించాలి. అదే సమయంలో ధ్యానించడం వల్ల మాత్రం లభించదు, దేవుడిచ్చేది కూడా ఉంది. ఇది 2 వే, 2 ప్రక్కల అందులో ఉంది. ఎంతో ప్రయాసపడి అడిగి తీసుకోవచ్చు. మీరెంతగా వాంఛిస్తున్నారు, ఆత్మాసక్తి గలవారిని దేవుడు నింపుతాడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఇవి దేవుడిస్తాడు. అడిగితే దేవుడు విషయాలు బయలుపరుస్తాడు. సో ఇప్పుడు టైం షార్ట్గా ఉండడం వల్ల మనం ప్రకటన 4 బిగినింగ్లోనే ఉన్నాం. అయినా కూడా ఈ ప్రకటన 4లోనే మొత్తం అంశమంతా ఉందనుకుంటున్నాను. ఇందులో ఏదైనా మిస్ అయ్యామా? ఎందుకంటే కొద్ది నిమిషాలే ఉన్నాయి. లేదింతవరకు మన వీక్షకులకు ఇంకా ఒక విషయాన్ని మనం చెప్పలేదు. వీరనుకుంటున్నటువంటి హెవెన్కి, ఈ హెవెన్కి ఒక డిఫరెన్స్ ఉంది. అది వీరికి వేరుగా ఒక ఎపిసోడ్గా మనం చెబితే వారికి అర్థమవుతుంది. ఎందుకంటే హెవెన్ వచ్చి తప్పుగా మైండ్లో ఎక్కించబడింది. తప్పైన విషయాలు బోధించబడ్డాయి. అంతెందుకు, బైబిల్లోనే అడుగుతున్నారు కదా, నా భార్యను అక్కడ చూడగలనా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఎందుకంటే అర్థం అవ్వడం వల్లే కదా అడుగుతున్నారు. ఎందుకంటే దేవుడు వివరంగా చెప్తున్నాడు. అక్కడికి వెళితే అవును, మీరు ఊహించిన విధంగా మీరెదురు చూస్తున్నట్టుగా అక్కడ ఎటువంటి పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. అప్పుడు ఈ వాక్యములన్నీ వెనుక ఆధారముగా పెట్టుకొని హెవెన్ గురించి చెప్పబడినటువంటివి, చెప్పబడే ప్రత్యక్షతలు, లేక ఎవరన్నా చెప్పే ప్రవచనాలు, లేక ఎవరన్నా చెప్పే దర్శనాలు, ఇవన్నీ వాక్యానికి ఆధారంగా ఉంటే ఓకే, లేకుంటే అవి లేనట్టే. ఎందుకంటే నేను ఏమారకూడదనే పరలోకము నా కొరకై ఇది సిద్ధపరిచి ఇచ్చింది. కరెక్ట్. ఈ హెవెన్ అనేది ఇంకా ఒక మెట్టు పైకెళ్తే ఇదొక కింగ్డమ్, ఒక విధంగా కింగ్డమ్. ఆ కింగ్డమ్ యొక్క ఒక పార్టు నాలో కూడా ఉంది. అందుకే యేసు చెప్తున్నాడు, పరలోక రాజ్యము మీలో వాసమై ఉంది. అప్పుడు ఆ కింగ్డమ్ యొక్క పార్ట్ నాలో ఎక్స్టెండ్ అయి ఉంది. ఆ కింగ్డమ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అక్కడుంది. నేనిప్పుడు ఒక ఎంబసీని ఇండియాలో ఉంచారు. అవును, మీరొక డిప్లొమాట్. నేను అలాగా ఒక ఎంబసీ యొక్క డిప్లొమాట్ లాగా, లేక ఆ ఎంబసీలో పనిచేసే మనిషిలాగా నా హెడ్ క్వార్టర్స్ని చూడాలని ఆశపడతాను కదా. ఏనాటికైనా హెడ్ క్వార్టర్స్కి నేను వెళ్ళాలి. సో ఆ మాదిరే హెవెన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అక్కడ నిశ్చయంగా ఉంది, పైనుంది. ఇప్పుడు దాని యొక్క ఛాయను నేను చూస్తున్నాను, దాని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను. ఒకరోజు వస్తుంది, ఖచ్చితంగా యేసుక్రీస్తు ద్వారా ఆ పరలోకంలోకి ప్రవేశించగలం. ఇంతవరకు మనం చాలా వివరంగా మాట్లాడుకున్నాం బ్రదర్ జగన్. ఈ ప్రకటన గ్రంథం 4 గురించి ప్రతి ఒక్కరికి బాగా అర్థం అవ్వాలి. మీరన్నట్టుగా పరలోకం గురించి ఎక్స్క్లూజివ్గా ఒక ఎపిసోడ్ చేస్తే బావుంటుంది. నేను ఎందుకని ఈ విషయం చెప్తున్నానంటే, ప్రేక్షకుల మనసులో చాలా ప్రశ్నలుంటాయి. ఈ 4 గురించే కాదు, పరలోకం గురించి కూడా. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు ముగింపుగా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనొక విషయము చెప్పి ఆ తర్వాత ముగింపులోనికి వద్దాము. మన వీక్షకులను కూడా ఇందులో ఇంటరాక్ట్ చేయించవచ్చు. మేబీ ఒకవేళ వారికి హెవెన్ గుర్చిన సందేహాలు ఉన్నట్లయితే, లేక మరికేదైనా వారి మనసులో మెదిలే కార్యము ఏదైనా అడగమని చెప్దాం. తప్పకుండా. వారు అడిగినట్లయితే అది మనం ఉంచుకొని మనము వారికి ఎంతో విపులంగా, మీరు చెప్పినట్టుగా ఎక్స్క్లూసివ్గా ఒక స్పెషల్ ప్రోగ్రాం హెవెన్ గురించి చెప్తే వారు చక్కగా గ్రహించగలరు. నా మట్టుకైతే ఎవరునూ ఎవరి వలన ఏమార్చబడకూడదు, విశేషముగా బైబిల్ వలన ఏమార్చబడకూడదు. బైబిల్ని పెట్టుకుని ఎవరు ఏమార్చకూడదు. అదే మన కాన్సెప్ట్. సో ఇప్పుడు చివరిగా
పరలోక రాజ్యం అనేది మనలో వాసమై ఉంది. దేవుడు మనలో వసించుటకు తెరిచి ఉంచాడు. పాత నిబంధన పరిశుద్ధులకు లభించని భాగ్యము క్రొత్త నిబంధనలో మీకు నాకు ఇవ్వబడింది. ఈనాడు కళ్ళు మూస్తే పరలోక రాజ్యానికి వెళ్తారని డీఫాల్ట్గా చెప్తున్నాం కదా. ఇదే ఒక పెద్ద ఆశీర్వాదం. ఎందుకంటే ఇటువంటి నమ్మకము, విశ్వాసము పాత నిబంధన పరిశుద్ధులకు లేదు. అటువంటి నమ్మకాన్ని దేవుడిచ్చాడు. సో ఈ పరలోకం అనేది నిశ్చయింపబడిన స్థలం. యేసు అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుండి దిగినవాడు, ఎక్కినవాడు ఆయన ఒక్కడే తప్పితే ఎవరునూ లేరు. ఆయనే అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వచ్చాడు. సో ఆయనకే వచ్చిన దారి తెలుసు. మోషేని చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకెళ్లాలి గదా. అంతకుముందే ఒకసారి మోషే మిదియాను దేశానికి వచ్చి వెళ్తాడు. ఎందుకంటే ఒకసారి వచ్చి వెళ్ళినవాడే ఇంతమంది ప్రజలను అక్కడికి తీసుకెళ్లగలడు. అదేవిధంగా యేసుక్రీస్తు ఒకసారి భూమికి వచ్చి మరలా వెళ్ళాడు. ఆ దారి తెలిసినవాడు ఆయన ఒక్కడే. అందువలన నేనే మార్గం అంటున్నాడు. బహుశీఘ్రముగా రానయ్యున్నాడు, మనల్ని అందులో కొనుపోబోతున్నాడు. చాలా ముఖ్యమైనది ప్రకటన గ్రంథం 1:7లో నేను మేఘాల్లో వస్తానని ఉంది. అవును. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అనేక విషయాలు క్లౌడ్ బేస్ క్లౌడ్ ని బేస్ చేసుకుని ఉంటాయి. క్లౌడ్ అని చెప్పగానే ఈ రోజు మనం యూజ్ చేస్తున్న ఎన్నో టెక్నాలజీస్ అందులో ఉంటాయి. దాని గురించి ఆలోచిస్తేనే ఇప్పుడున్న టెక్నాలజీని అందులో యూజ్ చేయడం గురించి చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలా ప్రతి ఒక్కరి కోణం మనము ధ్యానించేప్పుడు ఒకరికి అది అర్థం కాదు, ఒకరికి అర్థమవుతుంది. ఎందుకంటే వారు ఆ ఫీల్డ్లో ఉండుంటారు. కరెక్ట్. వారి కొరకే ఆ ప్రత్యక్షత ఉంటుంది. అవును. ఒక ఆర్కియాలజిస్ట్ చదువుతున్నాడంటే దాని గురించిన రెవల్యూషన్ ఉంటే అదే విషయం ఆయనకి తీసిస్తాడు. నాకు చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ క్లౌడ్ అనే మాట ఆసక్తికరంగా ఉంటుంది. ఈ క్లౌడ్ని బేస్ చేసి ఎన్నో విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఎలాగంటే క్లౌడు, గాలి, ఆ రెండునూ చాలా ఇంపార్టెంట్. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ రోజు కార్యక్రమంలో మనం ప్రకటన గ్రంథం 4 గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. తర్వాత ప్రకటన 5 గురించి మాట్లాడుకుందాం. చాలా థ్యాంక్స్. Praise